నేను ఏదైతే మొన్న అమీన్పూర్ లో జరిగిన ముగ్గురు పిల్లల హత్య ఏదైతుందో పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన వయసులో తల్లింకోతో పోయింది అన్నట్టుగా యాక్చువల్లీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని ఆల్రెడీ చాలా రోజులు మేనేజ్ చేస్తుంది. ఈ మధ్య ఏదో 10th క్లాస్ బ్యాచ్ కలిసిన విషయం కాదు. ఇక్కడ పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దానికి పెద్ద కారణం ఉంది. ఇక్కడ చాలా పెద్ద కారణం ఉంది. నీకు కావరం పడితే నువ్వు వెళ్ళిపోనుంటివి. ముగ్గురు పిల్లలు ఎంత బంగారములు ఉన్నారు పిల్లలు. రజితన్ వీడు ఎందుకు అట్రాక్ట్ చేసిండు, ఎందుకు పిల్లలు చంపాల్సి వచ్చింది, హస్బెండ్ కూడా ఎందుకు చంపుదాం అనుకున్నారంటే ఈమె పేరు మీద వీని మాటలు విని ముగ్గురు పిల్లల్ని ఇక్కడ పెరుగన్నం పెట్టి ఇది కాదు అక్కడ స్టోరీ. పెరుగన్నం స్టోరీ కాదు ఇది. కట్ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేసారు, ఫస్ట్ చెన్నైని తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్. అసలు మనసు చాలా బాధ అనిపిస్తుంది. ముగ్గురు పిల్లల్ని ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి బిర్యానీలు పెట్టారు లోపడేసి. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈ వీడియోలో కొంతమందికి కొంచెం హర్టింగ్ గా ఉండొచ్చు. మేబీ ఆడవాళ్ళు పర్సనల్ గా ఎందుకు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుండని కూడా అనుకోవచ్చు. నేను ఎవరిని ఉద్దేశించి కాదు. కాకపోతే నేను ఏదైతే మొన్న అమీన్పూర్ లో జరిగిన ముగ్గురు పిల్లల హత్య ఏదైతుందో ఆ విషయంలో కొన్ని నిజాలు అంటే మీరు అనుకోవచ్చు ఏంది ఇన్ని రోజుల తర్వాత చెప్తున్నాడు. యాక్చువల్ నేను ఏది కానీ ఎంక్వైరీ చేయకుండా క్లారిటీ లేకుండా ఏదో చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మొన్న నేను అక్కడికి వెళ్ళడం జరిగింది, మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే లిటరల్ గా ఇక్కడ ఏం పోర్ట్రేషన్ ఎట్లా అవుతుందంటే వాళ్ళు చెప్పే విధానం ఒకలా ఉంది, ఇక్కడ బయట వచ్చే విధానం ఒకలా ఉంది. ఇప్పుడు ఏదైతే మనం చెప్పబోతున్నామో ఇవి 99%, ఇవి 100కి 200% ఇవి నిజాలు. ఇవి ఇక్కడ జరిగినాయి. ఇక్కడ నేను మాట్లాడే విషయాలు పచ్చి నిజాలు ఇవి. ఓకేనా? ఏదో అంటారు కదా, అంటే పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన వయసులో తల్లింకోతో పోయింది అన్నట్టుగా. పోయింది అన్నట్టుగా కాదు, పోయింది. ఈ విషయంలో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇవాళ రేపు ఎప్పుడు కానీ హస్బెండ్ అనే వ్యక్తి పిల్లలు ఎప్పుడు కానీ ఆ మమ్మీకి ఎక్కువ అట్రాక్ట్ అయి ఉంటారు. చాలా దగ్గరగా ఉంటది బాండింగ్. డాడీతో ఏంటంటే మార్నింగ్ జాబ్కి వెళ్ళి ఇట్లా చాలా తక్కువ ఉంటారు. చాలా మంది అంటా ఉంటారు కదా మగవాళ్ళు చెడ్డవాళ్ళు కొడతారు అంటే ఇలాంటి కోర్రి నేను లేడీ ఒక్కరిదే తప్పుందని అన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అయ్యి మంచిగున్న లైఫ్ లకి వాళ్ళకి చెప్తున్నాను. ఆమెకు ముగ్గురు పిల్లలు, ఆల్రెడీ మ్యారేజ్ అయింది, అలా సంసారం చాలా మంచిగా ఉంది. ఎవడైతే శివ అనే లానా కొడుకున్నాడో, సారీ మీరు ఇలా మాట్లాడుతున్న సంతోషం అని అనుకోవద్దు, మీరు వినేదే మడుతుంది లోపట. కొంచెమన్నా సిగ్గు శరము లజ్జ అనేది ఉండాలని చెప్తాను. నీకు మోజే ఉంటే ముందే పెళ్లి చేసుకున్నదంటే. యాక్చువల్లీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ అమ్మాయి లంబాడి అమ్మాయి. బేసిక్ గా చాలా మందికి తెలియదు ఇది. ఈ అమ్మాయి లంబాడి అమ్మాయి. ఫస్ట్ నుంచి ఒక వర్షన్ చెప్పుకొస్తాం మీకు. ఈ అమ్మాయి లంబాడి అమ్మాయిని ఎస్సీ వాళ్ళు చాదుకున్న తర్వాత వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ చెన్నయ్య ఎవరైతున్నారో ఈ చెన్నయ్య సెకండ్ వైఫ్. ఏమే ఫస్ట్ వైఫ్ ఎందుకు చనిపోయింది చెన్నయ్య వైఫ్ అంటే కొంతమంది ఏమనుకుంటారు చెన్నయ్య మంచోడు కాదు అనుకుంటున్నారు. చెన్నయ్య నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్. ఆయన డ్రింక్ అలవాటు లేదు, ఎలాంటి అలవాటు లేవు. అంటే ఇల్లు జాబ్ తప్ప ఇంకో ప్రపంచం లేదు ఆయనకి. పిల్లలు వైఫ్ ఇదే ప్రపంచం ఆయనకి. అయితే ఈ ఫస్ట్ వైపు డెలివరీ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చనిపోయింది. డెలివరీ టైంలో చనిపోవట్లా. తర్వాత ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ రజిత అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ లంబాడి అమ్మాయి, ఈ అమ్మాయి ఎస్సీ వాళ్ళు సాదుకొని అక్కడ నుంచి ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇతనికి ఈమెకి 20 years గ్యాప్ ఎందుకు ఉందంటే వీళ్ళు చాలా మిడిల్ క్లాస్. వీళ్ళు ఇచ్చుకునేంత సోమతి కూడా లేదు. ఈ ఎవరైతే చెన్నై ఉన్నారో చెన్నై వాళ్ళకి వెల్ సెటిల్డ్ వాళ్ళు ఉన్నది. ఓకే, వాళ్ళు మరీ అంత కాదు కానీ ఓకే పర్లేదు. అయితే వీళ్ళు ఒప్పందం ఏం మాట్లాడుకున్నారంటే ఈ అమ్మాయిని ఇస్తాము కానీ మా అమ్మాయికి ఏం రాసిస్తారు అన్నప్పుడు ఈ ఎవరైతే ఈ రజిత ఉందో రజితకు 2 ఎకరాల పొలం రాసిస్తామని వీళ్ళు మాటిచ్చారు. మాటిచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత రాసివ్వలేదు. అంటే కొద్ది రోజులు గ్యాప్ ఉన్నది అనమాట. అయితే ఈమె ఏం చేసిందంటే నేను సంసారం చేయను అని వెళ్ళిపోయింది. ఫస్ట్ లా కొద్ది రోజులు వెళ్ళిపోయింది. లేదు ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా ఎందుకు అని ఇప్పుడు ఏదైతే ముగ్గురు పిల్లల్ని అక్కడ బొందు పెట్టారో ఆ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ 2 ఎకరాల పొలం ఈమెకి సంబంధించింది, ఈమె పేరు పైనే ఉంది. ఓకేనా? దాని తర్వాత బాగానే ఉన్నారు వీళ్ళంతా. ఓకే, మంచిగా ఫ్యామిలీ అంతా బాగుంది. ఈమె స్కూల్లో టీచరు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కట్ చేస్తే ఇక్కడ చాలా మంది పోర్ట్రేషన్ ఎలా ఉందంటే మేబీ వచ్చిన వార్తలు బట్టి వాళ్ళు చెప్పొచ్చు 3 months ముందు అండ్ గెట్ టుగెదర్ పార్టీలో. ఇది కాదు ఇక్కడ స్టోరీ. ఆల్రెడీ 1-2 years నుంచి దుకాణం నడుస్తూనే ఉంది. ఈ ఎవరైతే రజిత ఉన్నారో రజిత హస్బెండ్ వీక్ పాయింట్స్ పట్టుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హస్బెండ్ కు ఓన్లీ పని, వచ్చిన డబ్బులు వైఫ్ కి ఇవ్వడాలు. అంటే
అంటే ఈమె యాటిట్యూడ్ కావచ్చు, ఈమె ఉండే విధానం చూసి బాగా నమ్మిండు ఆయన. ఈమె కొంచెం ఎడ్యుకేటెడ్, ఆయన నాకు తెలిసి చదువుకోలేదు ఆయన. ఈమె చదువుకున్న అమ్మాయి కాబట్టి కొంచెం మెచ్యూరిటీ ఎక్కువనే ఉంటుంది. అంటే కొంచెం ఈ థాట్స్ వేరే ఉంటాయి. ఈ థాట్స్ పరంగా ఏం చేసిందంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ హీరో హీరోయిన్, ఓకేనా. ఇక్కడ గొర్రెవర్రా అంటే హస్బెండ్, పిల్లల్ని కూడా మేనేజ్ చేసింది ఈమె. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి మేనేజ్ చేస్తుంది. ఈ మధ్య ఏదో 10th క్లాస్ బ్యాచ్ కలిసిన విషయం కాదు ఇక్కడ. వాళ్ళ హస్బెండ్ ఏదైతే చెప్పిండో అది బయటికి పోర్ట్రేషన్ అవుతుంది తప్ప ఈమె గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళింది లేదు, కలిసింది లేదు. అది వీళ్ళ హస్బెండ్కి తెలియదు. కాకపోతే వీళ్ళిద్దరు కలవడానికి గెట్ టుగెదర్ పార్టీకి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చింది ఈమె. ఎవరైతే రజిత్ ఉన్నారో గెట్ టుగెదర్ పార్టీకి ఆల్రెడీ వెళ్ళింది, వచ్చిన తర్వాత హస్బెండ్ కి తెలుస్తుందేమన్న భయంతోనే హస్బెండ్ అడిగింది ఏమంటాడా అని. ఈయనేమన్నాడు, గెట్ టుగెదర్ లేదు, ఏం లేదు, వద్దు అన్నాడు. ఇది ఇంతటితో క్లోజ్ అయిపోయింది. ఈయనకు తర్వాత అర్థమైంది ఏంటంటే గెట్ టుగెదర్ పార్టీలోనే పరిచయమైన. ఈయన చెప్పిన దాన్ని బట్టి గెట్ టుగెదర్ పార్టీది కాదు ఈ దుకాణం అంతా. ఇది ఫస్ట్ నుంచే దుకాణం నడుస్తుంది. ఈమె ఎందుకంటే స్కూల్లో టీచర్ కాబట్టి పిల్లలు కూడా ఆల్రెడీ 12 years 10 years 8 years ఉన్నారు కాబట్టి పిల్లలకు అంత అదేం లేదు. ఈమె స్కూల్ టీచర్ కాబట్టి స్కూల్కి వెళ్ళేది, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు. హస్బెండ్ ఏమో ఓకే. ఇప్పుడు ఎవరైనా సరే లిటరల్ గా నేను ఇక్కడ రజిత తప్పని కూడా నేను అన్నాను. ఈ శివ అనే ఈడు ఎవడైతే ఉన్నాడో వీనికి బుద్ధి ఉండాలి. ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకునే ముందు మన సాటిస్ఫాక్షన్ కోసం కావచ్చు, మన ఫిజికల్ రిలేషన్ మన సాటిస్ఫాక్షన్ కావచ్చు, మనం చేసే పిచ్చి పనులకు కావచ్చు, వేరే ఫ్యామిలీ బెల్ అవుతుందని తెలీదా? వీడికి 35 years, వీడికి పెళ్లి కాలేదు, ఓకేనా. వీడికి ఏమైపోయిందంటే ఈ రజిత అనే ఆమె ఇంట్లో డబ్బులు కావచ్చు, అంటే మొత్తం ఈమెనే మెయింటైన్ చేస్తున్నది. ఇంకా ఎవరైతే ఈ మ్యారేజ్ అయిన ఆంటీలు తెరువు కావచ్చు, ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ ఒకనొక సంసారంలో నిప్పులు పోసే లుచ్చగాలకు చెప్తున్నా నేను. కొంచెం రేపొద్దున నీ ఇంట్లోకి ఎవడన్నా వస్తే, నీ ఫ్యామిలీలు ఇదే జరిగితే మీకేమనిపించదా అని అడుగుతున్నాం. ఒక ఉమ్మడి కుటుంబాన్ని, ఒక పచ్చడి ఫ్యామిలీని ఈ శివానే లానా కొడుకు ఈరోజు బజార్ పాలు చేసి, అరే మీకు అంత అదే కావురమే ఉంటే మీరిద్దరు పోనుంటారు. పిల్లలు ఏం చేశారు మధ్యలో? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. దిశ సంఘటనలా ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, చిన్న ఏం తెలియని పిల్లలు వీళ్ళ కావురం పట్టిన పనులకి పిల్లలను బలి తీసుకున్నారు. ఇక్కడ సారీ, మీరు ఇలాంటి వర్డ్స్ వాడుతున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మళ్ళీ వెల్ ఎడ్యుకేటెడ్ మీరు, కొంచెమన్నా సిగ్గు శరాలు అనేది ఉండాలి కదా మీకు. పెళ్లి అయిపోయింది, 3 పిల్లలు ఉన్నారు. రజిత అనే అమ్మాయి గురించి దగ్గర 8 to 9 numbers అడిగిన నేను. వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే వీళ్ళ ఏమంటారు అది ఆడవిల్ల, వీళ్ళు 7 మంది మొత్తం, మిగతా మొత్తం బాయ్స్. మనిషికి 4 ఎకరాల పొలం ఉంది వీళ్ళకి. ఇవే చాలా మంచిగా ఉండేదంట. మళ్ళీ చాలా మంచిగా ఉండేదంట. ఈమె గురించి నెగిటివ్ లేదు ఎక్కడ. ఈ శివ అనేటోడు, ఇక్కడ క్లారిటీ ఏంటంటే మీకు తర్వాత చెప్తా. ఈ శివ అనేటోడు ఈమె లైఫ్ లోకి ఎందుకు వచ్చిండు, పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దానికి పెద్ద కారణం ఉంది ఇక్కడ, చాలా పెద్ద కారణం ఉంది. వీడికి 35 years, ఇంతవరకు పెళ్లి కాలేదంటే మీరు అర్థం చేసుకోండి. అయినా పెళ్లిలు అయిన తర్వాత సిగ్గు శరాలు ఉండాలి కదా కొంచెం అన్న. ఇల్లీగల్ రిలేషన్లు పెట్టుకోవడం కావచ్చు, ఏంది పెళ్లి చేసుకోవద్దు. అట్లాంటప్పుడు అట్లనే ఉండాలి, అట్లనే ఉండి సహజీవనం చేయాలి. పెళ్లిలై మీ సుఖాల కోసం, మీ పడక సుఖాల కోసం ఇంకోటి జీవితాన్ని అగం చేయొద్దు. అరే పెళ్లిగానో లేరా, నువ్వు లవ్ చేయాలంటే. దిశ ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందో ఇలాంటి నా కొడుకుల్ని అలాగే చేయాలి. ఇలాంటి లేడీస్ ని కావచ్చు, ఒకటి చెప్తే ఇనే స్టేజ్ లో ఆమె ఆల్రెడీ ఇంటర్ డిగ్రీ చదివిన అమ్మాయి. ఇలాంటి వాళ్ళు నడి రోడ్లో ఉరిదీయాలి. రేపు పొద్దున ఇంకోటి చేయాలంటే భయం పుట్టాలి. ఇట్లాంటి వాళ్ళని చేస్తే చుట్టాలు ఉన్నాయి అంటే నడుస్తలేదు ఇడ కథ. నీకు కావురం పడితే నువ్వు వెళ్ళిపోనుంటివి. 3 పిల్లలు, ఎంత బంగారములు ఉన్నారు పిల్లలు. ఓకే, మీకు ఈ స్టోరీ చెప్తా. శివగాడు ఎందుకు స్కెచ్ చేసిండు, ఈ అమ్మాయి ఎందుకు కాంట్రాక్ట్ అయింది. 3 months కింద జరిగిన స్టోరీ కాదు ఇది. ఆల్రెడీ 1, 2, 3 years నుంచి ఉన్న రిలేషన్ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫిజికల్ గా బాగా అట్రాక్ట్ అయింది. వాడు బాగా అట్రాక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే వీనికి వేరే పని ఏం లేదు. ఇంకా ఈమె డబ్బులు ఇస్తుంది. హస్బెండ్ ఏ పని చేసినా డబ్బులు మొత్తం ఈమెకే ఇస్తాడు. అంటే ఎందుకు ఇంత నమ్మిండు అంటే, ఇడ హస్బెండ్ లారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, పెళ్ళాలు ఏదైనా లంగేషాలు వేస్తే జర అతి ప్రేమలు ఎక్కువైతాయి. ఇడ ఇదే జరిగింది. అతి ప్రేమలు, అతి రెస్పెక్ట్లు హస్బెండ్ల మీద. అందరినీ అనట్లేదు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి లత్కోర్ వాళ్ళు కొంతమంది చేసిన పనులకి చాలా మంది మీద రేపు పొద్దున హస్బెండ్లు నమ్మకుంటూ అవుతున్నారు. ఇక్కడ ఈమె ఏం చేసిందంటే, మా ఆయన మంచోడు, ఆయనతోనే డైరెక్ట్ గా, బావా నువ్వు చాలా మంచోడివి, నువ్వు మందు తాగవు. ఈయన ఏమైపోయిందంటే మొత్తం మునిగే చెట్టు మీద కూర్చొని మునిక్కాయ పట్టుకొని ఇట్టి చూపుతున్నాడు. చెన్నయ్య పాపం ఆయన అమాయకుడు. ఆయనకు పని, పిల్లల కోసం డబ్బులు సంపాదించాలి, నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, పిల్లల్ని మొగడు మంచిగా చూసుకుంటే వీళ్ళేమో ఈ కథలు. మరి బయట దింపాలి కదరా అంటే, ఇప్పుడు వెళ్ళి సాలిసాలని సంసారాలు ఎట్లుంటది పరిస్థితులు. ఇక్కడ మళ్ళీ ఏజ్ గ్యాప్ ఒకటి అయిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే, ఈ శివ అనేటోడు స్కెచ్ నేను చెప్తా.
వీడు ఏం చేసిండంటే పిల్లల్ని ఎందుకు చంపాలనుకున్న దానికి ఒక మేజర్ కారణం ఉంది ఇక్కడ. అదేంటి అంటే ఎవరైతే ఈ రజిత ఉన్నారో రజితని వీడు ఎందుకు అట్రాక్ట్ చేసిండు, ఎందుకు పిల్లలు చంపాల్సి వచ్చింది, హస్బెండ్ కూడా ఎందుకు చంపుదాం అనుకున్నారంటే ఈమె పేరు మీద 2 ఎకరాల పొలం ఉంది. అది దగ్గర దగ్గర 50 లక్షలు 60 లక్షలు పోతుంది అక్కడ. ఓకేనా? ఈ శివగాడు వేసిన స్కెచ్ ఇది. ఓకేనా? ఐలాపురంలో ఈ రజిత పేరు మీద ఉందా, రజిత వాళ్ళ డాడీ పేరు మీద ఉందా తెలియదు. ఈమె పేరు మీద ఆమన్గల్లో ఒక ఫ్లాట్ ఉంది, ఐలాపురంలో ఒక ఫ్లాట్ ఉంది. అయితే ఇక్కడ మొత్తం మెయింటైన్ చేసేది ఈ పేపర్స్ కావచ్చు, ఈ ఫ్లాట్ పేపర్లు, జాగ పేపర్లు అన్ని ఈమె దగ్గరే మొత్తం. అంటే ఇంట్లో ప్రపంచం అంటే ఈమెనే చూసుకునేది మొత్తం. ఈమె నమ్మిండి అంటే ఇట్లుండేది. కాబట్టి వీళ్ళు ఎందుకు స్కెచ్ చేశారంటే ఈ పిల్లల్ని చంపడానికి గల మేజర్ కారణం ఏంటంటే ఈ పిల్లలుంటే ఈమె పేరు మీద ఉన్న ఆస్తి రేపు పొద్దున ఈమె ఎవరితో లేచిపోయినా పిల్లల పేరు మీద అవుతుంది కదా, అవునా కాదా? ఈ శివగాడు అనే ఈ లుచ్చగాడు ఈడేసిన స్కెచ్ అంటే ఇక్కడ పిల్లల్ని చంపేసి హస్బెండ్ చంపేసి మొత్తము డైవర్ట్ చేద్దాము, ఈ ఆస్తి ఏదైతుందో ఈమె మీద ఉన్న 2 ఎకరాలు ఈ 2 ఫ్లాట్లు నా సొంతం చేసుకొని మేము పెళ్లి చేసుకోవాలి. పెళ్లిలో ఇవాళ సంసారాలలో నిప్పులు పెట్టడానికి పెళ్లి గానులు బొచ్చడి మంది ఉన్నారు. మీరు లవ్లు చేయాలన్నా మీ తీర్చుకోవాలన్నా ఏం చేసిండి ఈ ఆస్తి కోసం? ఓకే, స్కెచ్ చేసేసి నీ పిల్లలు ఉండొద్దు, నేను పెళ్లి చేసుకోవాలి అని అంటే నీ పిల్లలు ఉండొద్దు, నీ హస్బెండ్ ఉండొద్దు. ఈ తెలివిలేని దద్దమ్మరాలు ఏం చేసింది అంటే దద్దమ్మరాలు అంటే బాగా మనోడు ఏం చేసిండంటే ఈమెను మంచి ఒక గాలి ప్రపంచంలోకి తీసుకెళ్ళిండు. వీనికి ఏం పని ఉంది, వేరే పని లేదు, డబ్బులు ఇలా చేతుల్లే, అటు దింపుడు ఇటు దింపుడు. ఈమె కొత్త ప్రపంచం లాగా అయిపోయింది. హస్బెండ్ ఎప్పుడు కష్టమేనాయే, ఇదే ప్రపంచం అనుకుందామే. వీని మాటలు విని 3 పిల్లలు ఇక్కడ పెరుగన్నం పెట్టి, ఇది కాదు అక్కడ స్టోరీ, పెరుగన్నం స్టోరీ కాదు ఇది. ఆల్రెడీ ఫస్ట్ చంపేసింది చిన్న బాబుని, చంపేసి ఆల్రెడీ పండబెట్టింది. పిల్లలకు తెలియదు కదా, పడుకున్నారు కదా అనుకున్నారు. దాని తర్వాత కట్ చేస్తే ఇంకొకరిని షాప్ పంపించింది. షాప్కి వెళ్ళి వచ్చే లోపు ఈ గొంతు నలిమిందా ముక్కు మూసిందా తెలియదు, ఇంకొకరిని చంపేసింది. అంటే ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కరిని చంపేసి ఒక తన పండబెట్టింది హస్బెండ్ వచ్చేసరికి. ఆ రోజు నైట్ ఆల్రెడీ ఈ చెన్నై ఎవరైతే ఉన్నారో చెన్నై కూడా చనిపోవాలి. చెన్నై ఆల్రెడీ ఈ బయటికి వెళ్తే పెరుగన్నం తింటే నిద్ర వస్తుంది కాబట్టి మళ్ళీ ట్రాక్టర్ నడిపేయాలి కదా, పప్పుతో తినేసి వెళ్ళిపోయాడు. వచ్చేసరికి పిల్లల్ని చంపేసి పిల్లల మధ్యలో ఉన్నది మురుకురాలు పడుకొని. వీళ్ళందరూ పడుకున్న తర్వాత ఏం చేసింది, హస్బెండ్ లేట్ గా పడుకోండి అంటే 12 అయింది వచ్చేసరికి, నైట్ 12 అయితే ఏం స్కెచ్ చేసింది, వీళ్ళు చంపనికి లేదు. ఇప్పుడు ఏం కొత్తగా స్కెచ్ వేయాలి, పెరుగన్నము పెరుగు పాయిజన్ అయింది అనుకోవాలి, ఇంకోటి అనుకోవాలి, లేదంటే హస్బెండే వీళ్ళందరినీ చంపడానికి గల కారణమైంది అనేది ఒకటి క్రియేట్ చేయాలనేది ఒక స్కెచ్ చేసింది. వర్కౌట్ అవ్వాలి. నాకు పెయిన్ వస్తుంది, అది నొప్పి లేస్తుంది. అప్పటికే ఈయన పిల్లల్ని ఎవరైనా సరే మమ్మీ ఇట్లా నొప్పి లేస్తుంది అనేసి లేపుతాం కదా, పెద్ద పిల్లలు ఆల్రెడీ చనిపోయారు. చెన్నైకి అర్థమైపోయింది సీను. చెన్నై మీరు ఎందుకు హాస్పిటల్ తీసుకుపోయిందంటే ఈ పిల్లలు ఎట్లా చనిపోయారో కారణం తెలియాలి కదా, లేదంటే ఈయన ఆవేదన ఎట్లుందంటే అక్కడే చంపేద్దామన్నంత కోపం వచ్చింది చెన్నై. కానీ ఆమెను కూడా ఏమైనా కొట్టి చంపేస్తే రేపు పొద్దున ఎవరి మీదకి వస్తుంది, చెన్నై మీదకి వస్తుంది. ఈమెను హాస్పిటల్ తీసుకెళ్ళండు. అక్కడికి వెళ్తే రిపోర్ట్స్ ఏమొచ్చినాయి, ఈమె ఏమి మందు తాగలేదు, పాయిజన్ తీసుకోలేదు. కట్ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేసి ఫస్ట్ చెన్నైని తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ కి. కాల్ లిస్ట్ తీస్తే మనతో ఏం తప్పు లేదు అక్కడ. ఓకేనా? అంటే ఆస్తి కోసం ఈ లోఫర్ నా కొడుకులు ఇట్లాంటి లుచ్చగాళ్ళు సంసారాలలో నిప్పులు పోసుకుంటా ఎటుపోతుంది సమాజం? ఏంది ఇది అసలు? కామం ఇంతనా? మనుషులకి ఇంత కావరం ఉంటే పని చేసుకోవాలా? మేసిల కింది పోయి గణేట్ అవుతుంది. ఈ ఎవడో శివగాడు ఉన్నాడుగా, వీళ్ళిద్దరిని ఇంకా జైలు చేసి కూడు పెడుతున్నారు. ఇలా కూడుదండగా వీళ్ళకి ఇలాంటిది ఏదైనా గట్టి చర్యలు తీసుకుంటే రేపొద్దున ఎవరైనా చేయాలన్నా భయపడాలి. పిల్లల తెరు పోవాలన్నా. శివగాడు వేసిన స్కెచ్ ఇది, సుఖ కోసం ఈ వేసిన స్కెచ్ ఇది. కనీసం అరే ఎట్లా ఉంటది పిల్లలకు, ఇట్లా కొంచెం ఏదన్నా కింద పడితేనే అద్దద్దా అంటాం, ఇట్లా అల్లల్లా ఆడిపోతాం. అసలు ఎట్లా చంపబుద్ధి అయింది అసలు? ఒకసారి ఊహించుకోండి. గొంతు నలిపేటప్పుడు కావచ్చు, ముక్కు మూసి చంపేటప్పుడు ఆ పిల్లల ఆవేదన ఎట్లుంటే. కనీసము 9 నెలలు పోసి కన్నావు, ఆ కడుపు కోత నీకు అనిపించలే? నీకు ప్రీడ్ ఎక్కువైపోయిందా? అంత మోజులకు తీసుకెళ్ళిండా నిన్ను? మీలాంటి వాళ్ళని చెప్పులు మెడకేసి తెలంగాణ మొత్తం ఊరేగించి ఒక 1 నెల రోజులు నడి రోజుల్లో ఉరిదీయాలి మీలాంటి వాళ్ళని. రేపొద్దున ఇంకో లుచ్చగాడు ఇట్లాంటి పని చేయాలంటే భయపడాలి. చిన్న పిల్లలు పశుకందులు. మరి ఎందుకు ఇంకా జైలు వేసి ఏం సమాజానికి ఏమి ఇస్తున్నారో వీళ్ళు కూడా. ప్లీజ్ దయచేసి ఇది గట్టిగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద. రేపు పొద్దున ఇంకా చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. ఇది ఘటన, ఇది వెలుగులోకి వచ్చిన ఘటన. ఇది వెలుగులోకి రాని ఘటనలు ఎన్నున్నాయి ఇట్లా. ఒకడు పెళ్ళాన్ని చంపి కుక్కర్లు ఉడకబెడతాడు. మీకంత కావురం ఉంటే వెళ్ళిపోండి. సంపుడెందుకు? ఆస్తుల కోసం. ఈ రోజు చెన్నై ఒకటే అంటున్నాడు, నేను మొన్న పోయి మాట్లాడినప్పుడు రేపు పొద్దున ఎన్ని రోజులకు బయటకు వచ్చినాక నన్ను చంపుతారు. పిల్లలను చంపిన తర్వాత కూడా ఈయన ఏడు డాక్టర్ నడిపిస్తున్నాడు అని కార్లో మొత్తం ట్రాకింగ్ మొత్తం ఈయన చెన్నైని.
లిటరల్ గా ఈ పిల్లల విషయంలో తల్లి ఒకటి చంపిందంటే అది నమ్మసక్కంగా లేదు. శివగా నష్టం వీళ్ళిద్దరు కలిసే ప్లాన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు మరీ చిన్న పిల్లలు ఏం కాదు అమ్మ చేతిలో. కనీసం పిల్లలను చంపేటప్పుడు కనీసం అమ్మ అని అరుస్తుంటే నేను పెళ్లి చేసుకోవాలంటే పిల్లల్ని చంపాలి. నువ్వు మనిషివా, మనుషులో పుట్టినవా, జంతువులో పుట్టినవా? ఎవర్రా నిన్ను గన్నోళ్ళకి బుద్ధి లేదారా? సారీ లాంగ్వేజ్ వేరే వెళ్తున్నా, మీరు ఏమని అనుకోండి, నేను లిటరల్ గా చెప్తున్నా. సిగ్గు శరాలు ఉండాలి కొంచెమన్నా. మీ కావురాల కోసము పశికందులు వాళ్ళకి ఏం తెలియదు, లోక జ్ఞానం తెలియని పిల్లల్ని, ముగ్గురు పిల్లల్ని వీతోనే కన్నావు కదా, నీ మొగడుతోనే కన్నావు కదా, అప్పుడు తెలియదా బాయ్ ఫ్రెండ్? అప్పుడు గుర్తుకు రాలే? అంత ప్రేమ ఉన్న దానివైతే అప్పుడే పోనుంటివి. సరే నీకు అంత పోవాలనిపిస్తే పిల్లల్ని వదిలేసి పోనుంటివి. మీకు అర్థమైంది ఇక్కడ? ఆస్తి, పిల్లలుంటే ఆస్తి పోతుంది. శివగాడు వేసిన స్కెచ్ వాని నడి రోడ్ల అది ఏమంటది మొత్తం వాడిని నడి రోడ్లు ఇట్లా లేపి తలకాయ నరకాలి మంది. రేపు పొద్దున ఇంకో లుచ్చగాడు ఇట్లాంటిది వేరే పెళ్ళైన అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు, పెళ్లిగానోడు కావచ్చు, పెళ్ళైనోడు కావచ్చు, ఇంకోటి పెళ్ళం దగ్గరికి పోవాలి, ఇంకోటి పెళ్ళాన్ని గెలకాలి. కావరం ఉంటే చాలా మంది ఉన్నారు బయట. ఒకటొకటి ఇంటుంటే అసలు సిగ్గు అనిపిస్తుంది. సారీ మీరు ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, మీరు ఏమన్నా సారీ చెప్తున్నా. నేనైతే అసలు మనిషి చాలా బాధ అనిపిస్తుంది. ముగ్గురు పిల్లల్ని ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి బిర్యానీలు పెట్టారు లోపడేసి. సరే చట్టాలు ఉంటాయి, 100% నమ్మకం ఉంది చట్టాల మీద. ప్లీజ్ దయచేసి ఇలాంటి విషయాల మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటే. దిశ ఎన్కౌంటర్ తర్వాత చాలా రేప్ కేసులు కొన్ని చాలా అంటే కొంతవరకు. మొన్న ఆడేవాడు 5 లుచ్చాగాళ్ళు గుడికి వస్తే రేప్ చేశారంట. ఈ మందుల కూడు తిని కొడుకులకి మళ్ళీ ఇంకొకరి దగ్గర ఈ శివగాన్ని అయితే ఇంకో ఆడదాన్ని చూడకుండా వేయాలి వీనైతే. లేదంటే మీరు ఈయన సర్జరీ చేయాలి. వాళ్ళు సర్జరీ చేసి బట్టలు వేపించి, లేడీస్ బట్టలు వేపించి, అసలు మీరు మనుషులే కాదు, మీరు మృగాల కంటే దరిద్రం మీరు. ప్లీజ్ సారీ, ఇది చాలా సీరియస్, చాలా పెద్ద స్కెచ్లు ఇవి. ఆస్తి కోసం జరిగింది ఇది. పిల్లల్ని ఓన్లీ ఆస్తి కోసం. ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకోండి. పిల్లల పేరు మీద ఆస్తులు రాయకండి. నేను అందరినీ అనట్లేదు, సారీ. నాకు చాలా, ఎందుకంటే ఆడవాళ్ళ మీద చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఒక్కరి వాళ్ళు అందరిని అనాల్సి వస్తుంది. అందరిని అనట్లేదు నేను, ఇలాంటి వాళ్ళని మాత్రమే. ఈ లేడీస్ ఒక్కరిని అనట్లేదు. మంచి ఫ్యామిలీలకు వెళ్ళి అని పెళ్ళాన్ని గెలికి రేపు పొద్దున నీ ఇంటికి వచ్చి నిన్ను అట్లనే చేస్తాను, నువ్వేమనుకుంటావు? నీకేమనిపోయేదా? ఇలాంటి ఎంకరేజ్ చేయకండి. అసలు చాలా గలీజ్ గా ఉంది ఇది. అసలు పిల్లలు ఇట్లా అయింది అని తెలవంగానే అసలు ఇది 1 వీక్ అవుతుంది. నిజాలు తెలియకుండా మాట్లాడదు కాబట్టి ఆగిన నేను. ఆస్తి కోసం శివగాడి చేయించిన పనులు ఇవి. సరే ఈమెకు బుద్ధి లేదా అంటే ఇది గడ్డి తిన్నది. బుద్ధి లేకుండా ఎట్లా నడుస్తుంది? కనీసం నా పిల్లల్ని చంపుకున్నా వాళ్ళ వదిలే ఎవరైతే మర్దలుందో వాళ్ళ చెల్లె, ఆమె వాడితే నా పిల్లల్ని నేనే చంపుకున్నా అంటుందంట. ఎవడిచ్చిండు నీకు హక్కు? నీ హస్బెండ్ లేకుండానే కన్నావా, లేదంటే శివగానికి కన్నావా పిల్లల్ని? శివగాడు చంపమంటే చంపడానికి? ఇలాంటి వాళ్ళకి ఉరిశిక్ష పడితే, లేదంటే నడి రోడ్ల ఉరికించుకుంటే చంపాలి వీళ్ళని. ఇట్లాంటి వాళ్ళని రేపు పొద్దున ఇంకోటి ఇలాంటి అరే అది జరిగింది భయపడాలా? అప్పుడు దిశ టైంలో ఎట్లా అట్లా భయపడాలా? ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఎవరినన్నా కాదు, ఇలాంటి వాళ్ళని అనాల్సిందే. లేడీస్ అంటే మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఇలాంటి లేడీస్, ఇలాంటి నేర్పించే లుచ్చగాళ్ళకి మీరే కామెంట్ రూపంలో ఎలాంటి శిక్షలు పడాలో మీరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.